నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి యశోద కైలాస్ పులుగుర్త గారు రచించిన మనసా చెప్పవే అనే ఒక చక్కటి కథను విందామండి. చిన్మయి హైదరాబాద్లోని వసంత నగర్ కాలనీలో 1 BHK పోర్షన్ కోసం ఒక వారం రోజుల నుండి వెతుకుతోంది. ఇన్ని రోజులు గచ్చిబౌలిలో ఒక స్నేహితురాలితో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో షేర్ చేసుకుని ఉండేది. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరి జాబ్ మానేసి వెళ్ళిపోవడంతో అక్కడ అంత అద్దె కట్టలేక గచ్చిబౌలికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోని ఈ కాలనీలో పోర్షన్ చూసుకుందామని వచ్చింది. ఎలాగూ రిమోట్ వర్క్, ఆన్ సైట్కి ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు 20,000 అద్దిస్తూ ఉండటం కంటే తనకి కావలసిన పోర్షన్ దొరికితే ఒక 10,000 కలిసి వస్తాయి కదా అని ఆలోచిస్తూనే ఒకవైపున ఆ ఇళ్లన్నింటినీ పరీక్షిస్తూ నడుస్తున్న చిన్మయి ఒక ఇంటి దగ్గర సడన్గా ఆగిపోయింది. గేటుకి ఒక అట్టబోర్డు వేలాడుతోంది. 1 BHK ఫర్ రెంట్ అని. బయటికి ఇల్లు పెద్దగా మొక్కలతో అందంగా కనపడుతోంది. గేటు పక్కనే కాంపౌండ్ వాళ్ళ మీద గ్రానైట్ ఫలకం పైన కళ్యాణి నిలయం అన్న పేరు బంగారం రంగు అక్షరాలతో మిలమిలా మెరుస్తోంది. నెమ్మదిగా గేటు తీసుకుని పోర్టికోలోకి అడుగుపెట్టింది. అక్కడ ఒక పక్కన తెల్లని పెద్ద కారు ఒకటి పార్క్ చేసింది. అబ్బో, డబ్బున్న వాళ్ళ ఇల్లులా ఉంది. రెంట్ కూడా వీళ్ళ స్టేటస్కు తగ్గట్టుగా చెప్తారేమో అనుకుంటూ మెయిన్ డోర్ పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కేసరికి 2 నిమిషాల్లో తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన అమ్మాయి ఇంటి వారి పని పిల్లలా అనిపిస్తోంది. ఎవరు కావాలమ్మా, ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ అమ్మాయి వైపు చిరునవ్వు నవ్వుతూ, ఇక్కడ అద్దెకు పోర్షన్ ఉందని బయట బోర్డు చూసొచ్చాను, ఉంది కదా అంటూ ఆత్రంగా ప్రశ్నించింది. ఉందమ్మా, లోపలికి రండి అంటూ ఆ అమ్మాయి చిన్మయిని లోపలికి పిలిచి, మీరిక్కడే ఉండండి, కళ్యాణమ్మ గారికి చెప్తానంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. అబ్బా, ఎంత బాగుంది ఇల్లు, నీట్గా విశాలంగా ఉంది అనుకుంది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. అసలు ఆ కాలనీలోకి ప్రవేశించగానే ఆ పచ్చడి చెట్లు, విశాలమైన వీధులు, పొందికగా కట్టిన ఇళ్లతో ఆహ్లాదంగా అనిపించింది. పని మనిషి వచ్చి చిన్మయిని వెంట పెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ విశాలమైన పందిరి మంచం మీద ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు. ఆవిడ కాళ్లను మసాజ్ చేస్తూ ఒక 40 ఏళ్ల స్త్రీ నేల మీద కూర్చుని ఉంది. ఆవిడేనమ్మా కళ్యాణమ్మ గారు అని పనిపిల్ల చెప్పగానే చిన్మయి నమస్కారం చేసింది ఆవిడకు. ఆవిడ తనకు మసాజ్ చేస్తున్న ఆమె వైపు చూస్తూ, చూడు రాజేశ్వరి, కొంచెం సేపు ఆపేయి, వెళ్ళి విశ్రాంతి తీసుకో, ఈ అమ్మాయితో పని అయిపోగానే పిలుస్తాను అంటూ ఆవిడని పంపేసింది. పనిపిల్ల లక్ష్మితో ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఈ అమ్మాయికి కాఫీ తీసుకురా అంటూ పురమాయించింది. తర్వాత ఆవిడ మెల్లగా మంచం దిగి చేతికర్ర సాయంతో నడుచుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో స్థిమితంగా కూర్చుంటూ చిన్మయిని కూడా తన పక్కనే కూర్చోమంది. ఏం తల్లి, పోర్షన్ కావాలని వచ్చావంది మా పనిపిల్ల లక్ష్మి. ఇంతకీ నీవెవరు, ఏం చేస్తూ ఉంటావు, నీతో పాటు ఎవరెవరు ఉంటారేమిటి అడిగింది. ఆంటీ, నా పేరు చిన్మయి, మాది వైజాగ్. మా పేరెంట్స్ చెల్లెలు అక్కడే ఉంటారు. నాన్నగారు వైజాగ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఖాళీగా ఉండకుండా ఏవో ట్యూషన్లు చెప్పుకుంటున్నారు. అమ్మ హౌస్ వైఫ్, చెల్లెలు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. నేను ఇక్కడే 3 సంవత్సరాల నుండి గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంతవరకు నేను నా స్నేహితురాలతో కలిసి ఒక చిన్న అపార్ట్మెంట్లో షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. తనకు పెళ్లి కుదిరినందున ఉద్యోగం మాని వెళ్ళిపోయింది. మాది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. నా మీద కుటుంబ బాధ్యతలున్నాయి. అందుకే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ అద్దెలో ఒక చిన్న పోర్షన్ కోసం వెతుకుతూ ఉంటే మీ ఇంట్లో ఖాళీగా ఉందని బోర్డు చూసి వచ్చాను. చిన్మయి చెప్తున్న మాటలు వింటూ ఆమె వైపే ముచ్చటగా చూస్తోంది కళ్యాణి. చిన్మయి చెప్పడం అయ్యాక, ఖాళీగా ఎప్పటి నుండో ఉంది చిన్మయి, అద్దెకి ఇవ్వాలన్న ఆలోచనే లేదు అసలు. నేనేమో అనారోగ్యవంతురాలని, 2 ఏళ్ల నుండి ప్రాణాంతకమైన రోగాలను భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తున్నాను. పాపం నా కొడుక్కి ఇక్కడే ఉద్యోగమైనా నెలకి 2-3 రోజులైనా ఆఫీసు పని మీద ముంబై, ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది.
నాకు సాయంగా పని మనిషి లక్ష్మి, అటెండర్ రాజేశ్వరి, వంట మనిషి ఉన్న మా అబ్బాయికి ఒకటే టెన్షను. చిన్న పోర్షను ఎలాగూ వాడటం లేదు కదా అమ్మా, ఎవరైనా మంచి వాళ్ళకి అద్దెకిద్దాము. ఇల్లు సందడిగానే ఉంటుంది. నేను ఆఫీసులో ఉన్నప్పుడు నీకేమైనా అవసరం కలిగినా వాళ్ళ సహాయం ఉంటుంది అంటాడు. అద్దె డబ్బుల మీద ఆశ లేదు మాకు. అద్దె వద్దు, ఏమి వద్దు, ఊరికే ఉండమని ఆ మధ్య ఎవరో ఒకరిద్దరిని బ్రతిమాలినా మా మంచితనం మీద వాళ్లకు సందేహం కలిగినట్లుంది, రాలేదు. అతి మంచితనం కూడా ఒక్కోసారి అనుమానాన్ని రేకెత్తిస్తుందేమో. నీ అవసరాన్ని, నీ పరిస్థితుల్ని నేను అర్థం చేసుకున్నాను. ఇందులో నాకు స్వార్థం ఉంది. నీ ఖాళీ సమయంలో నీతో నా సోది చెప్పుకోవచ్చు. ఏమంటావు చిన్మయి? నవ్వుతూ మాట్లాడుతున్న కళ్యాణి మాటలకు తప్పకుండా ఆంటీ అంటూ చిన్మయి బదిలిచ్చింది. ఇంతకీ అద్దె ఎంత ఇవ్వమంటారా ఆంటీ అడిగింది. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో, అంటే నీకు ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది కదా, అందులో సగం ఇవ్వు. సపోజ్ 10,000 అనుకుని ఉంటే 5,000 ఇవ్వు చాలు. అది వద్దని నేను అంటాను. కానీ ఇప్పటి అమ్మాయిలకు ఆత్మాభిమానం ఎక్కువగా. ఫ్రీగా ఉండటానికి నువ్వు ఒప్పుకోక ఉండను వెళ్ళిపోతానంటావేమో, అందుకనే అలా అద్దె ఇవ్వమన్నాను. నీకు కూడా ఫ్రీగా ఇల్లు వాడుకుంటున్నానే అన్న భావము మొహమాట ఉండకూడదు కదా చిన్మయి. నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయినా మనుషుల భావాలను సూక్ష్మంగా గ్రహించే బుద్ధినిచ్చాడు ఆ భగవంతుడు అంది కళ్యాణి. ఓ, మీరు జాబ్ చేశారన్నమాట. కోటి ఉమెన్స్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయ్యాను. ఎకనామిక్స్లో PhD కూడా చేశాను చెప్పింది కళ్యాణి. నైస్ టు మీట్ యూ డాక్టర్ కళ్యాణి గారు అంటూ కరచాలనం చేసింది చిన్మయి. లక్ష్మితో వెళ్ళి నువ్వు ఉండబోయే పోర్షన్ ఒకసారి చూసిరా. ఫర్నిష్డ్ హౌసు. మేము ఆ పోర్షన్ వాడకపోయినా మంచం, కుర్చీలు, ఫ్యాన్లు అన్నీ అమర్చాము. వాడటం లేదని ఆ పోర్షన్ని అలా ఉంచేయలేదు. రోజు మా లక్ష్మి క్లీన్ చేస్తూనే ఉంటుంది. మా అబ్బాయి అప్పుడప్పుడు అక్కడే ఉంటూ వాడు ఆఫీస్ పని చేసుకుంటూ అక్కడే నిద్రపోతాడు కూడా అంది. చిన్మయి లక్ష్మితో కలిసి వెళ్ళి పోర్షన్ చూసి వచ్చింది. చిన్న పోర్షన్ అనుకుందే కానీ ఒక కుటుంబం ఎంతో సౌకర్యంగా ఉండొచ్చు. అమ్మ, నాన్న, చెల్లాయి చిత్ర ఇంతవరకు హైదరాబాద్ రానే లేదు. ఈ ఇంట్లోకి మారాక ఒకసారి వాళ్ళని తీసుకురావాలని ఒకటే సంబరపడుతోంది. రేపు మంచి రోజు అమ్మాయి, నీ బట్టలు మాత్రం తెచ్చుకొని దిగిపో. వంటగది గట్టు అది కడిగిస్తాను. గ్యాస్ స్టవ్, వంట పాత్రలు మా ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి చెప్పింది కళ్యాణి. వద్దా ఆంటీ, అంత శ్రమ మీకెందుకు, నేనే అరేంజ్ చేసుకుంటాను చెప్పింది. నీ మొహమాటం బంగారంగాను. వద్దంటే ఏమిటమ్మా, మా వంటింట్లో వాడని పాత్రలు బోలెడున్నాయి. అనవసరమైన సంకోచాలన్నీ వదిలేసి రేపొద్దుట 8 గంటలకు వచ్చి పాలు పొంగించుకో. గబగబా నడిచే స్థితిలో నేనుంటే అన్నీ నేనే చేసేదాన్ని. ఈ చేతికర్ర ఆసరాతో నడుస్తూ నేనేమి చేయలేకుండా ఉన్నాను అంటూ బాధపడింది ఆవిడ. మర్నాడు అనుకున్న సమయానికి చిన్మయి ఆటోలో వచ్చేసింది. 2 పెద్ద పెద్ద సూట్ కేసులు, ఒక పెద్ద బ్యాగుతో. చకచక పాలు పొంగించేసి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది. తాను తెచ్చుకున్న పుస్తకాలు, కొన్ని పెయింటింగ్స్, కొండపల్లి బొమ్మలు అన్నింటినీ బయటకు తీసి అన్నీ సర్దేసింది. ఫ్లవర్ వాజులో ఫ్రెష్ పువ్వులు ఆకులతో సహా కోసి టీపాయ్ మీద అందంగా అమర్చింది. దేవుడి గదిలో తను తెచ్చిన చిత్రపటాలు పెట్టి దీపారాధన చేసింది. ఉన్నంతలో అనువుగా సర్దుకుంది. మర్నాడే కళ్యాణి కొడుకు ఆఫీస్ టూర్ నుండి తిరిగి వచ్చాడేమో, వాళ్ళింట్లో సందడి వినిపిస్తోంది. ఒరే అరుణ్, మన వాటాలోకి ఒక అమ్మాయి అద్దెకు దిగిందిరా, చాలా కలుపుగోలుతనంగా ఉందనగానే అరుణ్ చాలా సంతోషించాడు. చిన్మయి తల్లితో ఇల్లు దొరికిందని, చాలా బాగుందని, రెంట్ విషయంలో కళ్యాణి అంటే చెప్పిన మాటలన్నీ ఫోన్లో చెప్తూ ఉంటే ఆవిడ మహానంద పడిపోయింది. పోనీలే చిన్ను, మీ కళ్యాణి అంటే బంగారం లాంటి మనసున్న వ్యక్తి. ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తి నీకు తారసపడటం నిజంగా మనందరి అదృష్టం. పాపం ఆవిడ ఆరోగ్యం బాగుండదని చెప్పావు. నీకు వీలైనప్పుడల్లా ఆవిడకి సాయం చేస్తూ ఉండు. మన మంచితనమే మనకు శ్రీరామ రక్ష. నా నమస్కారాలు అందచేయి ఆవిడకు. చక్కని ఇల్లు దొరికింది. అలాగే నీ పెళ్ళి కూడా జరిగిపోతే బాగుండునే చిన్ను అంది తల్లి. అమ్మ, తిరిగి తిరిగి నా పెళ్లి ప్రస్తావన దగ్గరికి వస్తావెందుకు?
నువ్వు అంతగా కలవరిస్తూ ఉంటే చెయ్యి మరి చేసేసుకుంటాను. ఉన్నాడా రెడీగా ఆ మహాశయుడు? మరి లక్షలున్నాయా నీ దగ్గర అంటూ కస్సుమంది. చిత్ర చదువు పూర్తయ్యే వరకు నా పెళ్లి ప్రసక్తి ఎత్తితే ఊరుకోనమ్మా అంటూ టాపీమని ఫోన్ పెట్టేసింది. చెన్మయ్యకి వీలున్నప్పుడల్లా కళ్యాణి ఆంటీ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడమే కాదు, ఆవిడ చేతికర్ర ఆసరాతో లోపలే నడుస్తూ ఉంటే ఆవిడ భుజాలు పట్టుకుని జాగ్రత్తగా పోర్టికోలోకి నడిపిస్తూ నెమ్మదిగా గార్డెన్ వరకు తీసుకొచ్చి అక్కడ సిమెంట్ బెంచి మీద కూర్చోబెడుతుంది. పచ్చని కాయగూరల చెట్లు, విరగబూసిన రకరకాల పూలతో ఆ తోట కన్నుల పండుగ కనిపిస్తోంది. చెన్మయ్యకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మొక్కలకు నీళ్లు పని మనిషి చేత పెట్టనివ్వకుండా తనే పెడుతుంది. అప్పుడే చెట్లకు నీళ్లు పట్టొచ్చిందేమో. నీటితో తడిసిన సన్నని పిల్ల తెమ్మెరలు వారిరువురి చెంపలను స్పృశిస్తూ ఉంటే ఆ అనుభూతిని ఎవరికి వారు ఆస్వాదిస్తున్నారు. ఆ రోజు శనివారం. కళ్యాణి చెన్మయ్యని రమ్మనమని కబురు చేస్తే వెళ్ళింది. అక్కడ సోఫాలో ఆవిడతో పాటు వారి అబ్బాయి అనుకుంటాను కూర్చుని ఉన్నాడు. తల వంచుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడు. రామ్మా చెన్మయ్యి, అక్కడే ఆగిపోయావే అన్న తల్లి మాటలకు తలెత్తి చూశాడు. సన్నగా పొడుగ్గా పెద్ద పెద్ద కళ్ళతో ఒక అమ్మాయి నిలబడి ఉంది. చూడటానికి కళగా అందంగా ఉంది. అరుణ్, మన పక్క పోర్షన్లోకి దిగింది ఈ అమ్మాయి, పేరు చెన్మయ్యి. అమ్మ చెన్మయ్యి, వీడు మా అబ్బాయి అరుణ్ అనగానే ఇద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకున్నారు. కూర్చో చెన్మయ్యి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించింది కళ్యాణి. మీరొచ్చాక మా అమ్మ భలే యాక్టివ్ అయిపోయిందండి. బై మీరెక్కడ వర్క్ చేస్తున్నారు అడిగాడు అరుణ్. మైండ్ ట్రీలో 3 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి. వైజాగ్ గీతమ్స్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తవుతూనే క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుండి ఇదే కంపెనీ. రిమోట్ వర్క్ ప్రస్తుతం. వారానికి ఒకసారి ఆన్సైట్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం వర్క్ బాగానే ఉందండి చెప్పింది. నైస్ చెన్మయ్య గారు, నేను జేపీ మోర్గాన్ సంస్థలో బిజినెస్ అనలిస్ట్గా చేస్తున్నాను. ఇంజనీరింగ్ తర్వాత ఐఐఎం కలకత్తాలో చేశాను. మీకు మా ఇంట్లో సౌకర్యంగానే ఉంది కదూ అడిగాడు. అరే, ఇంత మంచి ఇల్లు ఇచ్చి సౌకర్యంగా ఉందా అంటారా? నాకైతే రాజభవనంలా ఉంది చెప్పింది. ఇంతలో అరుణ్, అమ్మా మీ బంగారం ఏదో అడుగుతోంది చూడు అనగానే ఆవిడ, ఏంటి బంగారమ్మ గారు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన వంట ఆవిడని అడిగింది. బజ్జీలు వేయమంటారా అంటూ అడిగింది ఆవిడ. బంగారమ్మ గారు వాళ్ళ ఇంటి వంట మనిషి. కళ్యాణి తలూపగానే ఆవిడ బజ్జీలు వండటానికి వంటింట్లోకి వెళ్ళింది. ఏరా అరుణ్, ఆవిడను మీ బంగారం అంటూ నాతో అనటం విందేమో. పెద్ద ఆవిడ ఏదైనా అనుకుంటుందేమోరా. పర్వాలేదులేమ్మా, ఆవిడకి కాస్త చెవుడు కూడా ఉందేమో కదా, వినిపించి ఉండదులే అన్నాడు. అందరూ నవ్వుకున్నారు కాసేపు. చాలా తరచుగా అరుణ్ చెన్మయ్యి ఒకరికొకరు ఎదురుపడటం, ఆత్మీయంగా పలకరించుకోవటం జరుగుతుంది. వీకెండ్లో చెన్మయ్యతో పాటు అరుణ్ కూడా గార్డెనింగ్ చేస్తూ ఆఫీస్ విషయాలు ఎన్నో మాట్లాడుకుంటున్నారు. చెప్పటం మర్చిపోయాను చెన్మయ్య గారు, రాత్రి అమ్మను బాత్రూమ్కి తీసుకువెళ్తూ ఉంటే బీపీ ఎక్కువై తూలి పడబోతూ ఉంటే గమ్మున రాజేశ్వరి గారు పట్టుకున్నారట. లేకపోతే పడిపోయి ఉండేవారని చెప్పింది ఆవిడ. అరేరే, ఎంత పని జరిగిందండి, అదృష్టమే పడలేదు. అవునండి, పెరాలసిస్ వచ్చి కాళ్ళను దెబ్బ కొట్టింది. పర్వాలేదు, కాస్త చేతికర్ర సాయంతో నడవగలుగుతోంది అనుకుంటే గుండె సమస్య ఆవిడ్ని చుట్టబెట్టింది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. గుండె చాలా వీక్గా ఉంది, ఆపరేషన్ వీలు కాదు, రిస్క్ అన్నారు డాక్టర్లు. ఏ ఆందోళనలు అలజడులకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. కానీ అమ్మకున్న పెద్ద టెన్షన్ నేనే అన్నాడు అరుణ్. మీరు టెన్షన్ ఏమిటి అరుణ్ గారు ఆశ్చర్యంగా అడిగింది. నేను అంటే నా పెళ్లి గురించి. నాకు పెళ్లి కాకుండానే తను చచ్చిపోతానేమోనన్న భయం అమ్మకు. అసలు నాకు పెళ్ళవుతుందా అన్న సంశయం. ఇవన్నీ అమ్మను ప్రశాంతంగా ఉండనీయటం లేదు అన్నాడు. మరి ఆంటీ కోరికను తీర్చొచ్చు కదా అరుణ్ గారు. ఏం చెప్పమంటారు చెన్మయ్య గారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి నచ్చక వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి. రోగిష్టి తల్లి, అదీగాక వివాహమై నేను పుట్టిన 2 సంవత్సరాలకే అమ్మ నాన్నకు విడాకులు ఇచ్చేసింది. అమ్మతో పెళ్లి కాక పూర్వమే ఆయనకు ఎవరో స్త్రీతో సంబంధం ఉండేదిట. దాచిపెట్టి చేసుకున్నారు. విషయం తెలిసి అప్పట్లో పెద్ద గొడవ అయితే అమ్మే విడాకులకు అప్లై చేసి తీసేసుకుందిట.
అప్పటి నుంచి సింగిల్ పేరెంట్ చైల్డ్గానే పెరిగాను. అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. అమ్మ నా ఫస్ట్ ప్రయారిటీ. అమ్మ నాతోనే ఉంటుందని చెప్తూ ఉంటే అవతల వైపు అమ్మాయిలకు నచ్చటం లేదు. ఒక అమ్మాయి అయితే ఏమందో తెలుసా? మీ అమ్మగారు పోయాకనైనా మనం యూఎస్లో సెటిల్ అవ్వడానికి ఓకే అంటే నేను రెడీ అంది. ఆ అన్న అమ్మాయి నన్ను ప్రేమించాలని వెనకబడ్డ అనూష అనే అమ్మాయి. షరతులతో కూడిన వివాహాలు చేసుకుని ఆ తర్వాత కోర్టులు విడాకులు అన్నవి నాకు పడవు. మరి మీ విషయం ఏమిటి చిన్మయ్య గారు అన్నాడు. అడిగారు నా గురించి. మా అమ్మ కూడా నా పెళ్లి దిగులే. ప్రస్తుతం ఉన్న మా ఆర్థిక పరిస్థితుల్లో నేను మరొక 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేను. మా చెల్లెలు చిత్ర చదువు పూర్తి అవ్వాలి ముందర. తర్వాత అంటారా, వేచి చూడండి వెండి తెరపైన అనగానే పక్కున నవ్వాడు అరుణ్. అయితే చిన్మయ్య గారు, ఆ వెండి తెరపై నన్ను ఊహించుకోవచ్చా? ఆర్తిగా అడుగుతున్న అరుణ్ వైపు విస్మయంగా చూసింది ఒక క్షణం. తను ఏదో చిలిపిగా అంటే అరుణ్ ఏమిటి ఇలాగనేశాడు అనుకుంటూ ఇంకా షాక్లోనే ఉండిపోయింది. అమ్మకి కూడా నీ మీద ఇదే అభిప్రాయం ఉంది చిన్మయి, నాకు చెప్పింది. నన్ను అడగమంటావా అరుణ్ అంది. వద్దు, నేనే ప్రయత్నిస్తానని. ఒకవేళ ఆమె నో అన్నా నువ్వు బాధపడకూడదమ్మా అని మాట తీసుకున్నాను. మీ కుటుంబ బరువు బాధ్యతలన్నీ నేను పంచుకుంటాను. చిత్రకు చదువు అవ్వగానే ఇక్కడే జాబ్ చూద్దాము. ఇక నుండి నా కుటుంబం అనుకోకుండా మన కుటుంబం అనుకుంటూ బాధ్యతలను ఇద్దరం పంచుకుందాము. అమ్మ సంగతి నీకు ఇంకా అర్థమై ఉండదు చిన్మయి. ఆప్యాయత, ప్రేమ అన్న భావోద్వేగాలకు నోచుకొని అమ్మ ఎవరైనా తనను ప్రేమగా చూసుకుంటే వారిని అల్లుకుపోతూ వారే తన లోకంగా బ్రతికిస్తుంది. అమ్మ ఎంతో కాలం బ్రతకదన్నట్లు ఉన్నన్నాళ్ళు ఆవిడను సంతోషపెట్టమని డాక్టర్లు అన్నారు. ఆ సంతోషం అంతా నీ చేతుల్లోనే ఉంది చిన్మయి. మాట్లాడుతూ ఉంటే అరుణ్ గొంతుకు గద్గదమైంది ఒక్కసారిగా. కళ్ళల్లోకి సన్నని కన్నీటి తెర చేరుకుంది. క్షణంలోనే తేరుకుంటూ, ఆలోచించుకోండి చిన్మయి, ఇలా కోరినందుకు ఏమీ అనుకోరుగా అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వారం రోజులు మౌనంగా గడిచిపోయాయి. చిన్మయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అంతా వివరించి చెప్పింది. తను కూడా ఆలోచించుకున్నానని, తనకు సమ్మతమేనని, మీకు ఈ సంబంధం నచ్చితే వెంటనే బయలుదేరి వచ్చి కళ్యాణి గారితో మాట్లాడమని చెప్పింది. చిన్మయి కూడా పరిపరి విధాలుగా ఆలోచించింది. ఎందుకో తొలి రోజున ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఏదో తెలియని మధురమైన భావ వీచిక ఆ కుటుంబం పట్ల తన మనసులో అల్లుకుపోయింది. కళ్యాణి ఆంటీ పట్ల గౌరవభావం ఇనుమడించింది. ఎంత మంచితనం, సంస్కారం ఆంటీది! ఏమీ లేని తనను ఆ ఇంటి కోడలుగా ఆహ్వానిస్తోంది. తనను మనసారా ఇష్టపడి ఆహ్వానిస్తున్నప్పుడు రాలేనని తనెలా చెప్తుంది? ఇంతకంటే మంచి అవకాశం, అర్థం చేసుకునే మనుషులు తనకు దొరకటం అసంభవమే. చిన్మయి తల్లి తండ్రి సంతోషపడిపోతూ, మేము 4 రోజుల్లో బయలుదేరి వస్తున్నాము. నీకు నచ్చితే మాకు నచ్చినట్లే చిన్ను. మంచితనం అంటే ఏమిటో ఆ కళ్యాణి గారిని చూసి తెలుసుకోవాలి. మేము బయలుదేరి వస్తున్నట్లుగా ఆవిడకి తెలియచేయంటూ ఫోన్ పెట్టేశారు. ఆ రోజు సాయంత్రం కళ్యాణి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చుని ఆవిడ భుజాల చుట్టూ తన చేతులతో అల్లేస్తూ, ఆంటీ, మీరు కోరుకున్నట్లుగా మీ ఇంటికి కోడలుగా వస్తాను అని చెప్పింది. ఆవిడ చిన్మయి వైపు విస్మయంగా చూస్తూ, చిన్మయి, నువ్వు నిజమే చెప్తున్నావు కదూ? నేను కలగనటం లేదు కదూ అంటూ చిన్మయి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. లేదాంటీ, నిజమే చెప్తున్నా. సిగ్గుతో తల వంచుకుంది. తోటలో నుండి ఒక కొమ్మడిగా పూల పరిమళాలు పోటీ పడుతూ ఆ ఇద్దరిని చుట్టేసుకున్నాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.